గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ వీడియోలో పీఆర్సీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసుకున్నాం గదా! అలానే నాకు కొంతమంది మెసేజ్ జేశారు. మరి పీఆర్సీ ఆర్డర్ వచ్చినప్పుడు పెన్షనర్‌కి, ఫ్యామిలీ పెన్షనర్‌కి ఎలా వస్తుందో, సో, ఈ శాంపుల్ మీరు జీవో చూడండి. ఇది లాస్ట్ టైమ్ పీఆర్సీ వచ్చినప్పుడు పెన్షనర్స్‌కి ఇచ్చిన స్పెషల్ జీవో అన్నమాట. అంటే ఆ పీఆర్సీలో మనం ఎట్లయితే ఎంప్లాయీస్‌కి జీవో ఇస్తారో అట్లానే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇస్తారు. చూడండి మీరిక్కడ హెడ్డింగే చూస్తే పెన్షన్స్. శాంక్షన్ ఆఫ్ కన్సాలిడేట్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షనర్ పెన్షన్ టు ద పెన్షనర్స్ రిటైర్డ్ అండ్ ఇన్ ద ప్రీ రివైజ్డ్ స్కేల్ ఆఫ్ పే 2020 అంటే వాళ్ళ కోసం ఇచ్చిన జీవో అని దీంట్లో మీనింగ్. బ్రీఫ్‌గా అసలు దీంట్లో ఏముందో చూద్దాం. ఇక్కడ ఆర్డర్ చూసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ద గవర్నమెంట్ ఆఫ్ ఆర్డర్ రిఫర్డ్ ఎట్ థర్డ్ అబోవ్. ఆర్డర్స్ ఫర్ ఇష్యూడ్ కాన్స్టిట్యూటింగ్ ద ఫస్ట్ పే రివిజన్ కమిషన్ అంటే ఫస్ట్ కమిషన్ పే రివిజన్ కమిషన్ ఏస్తే అది 31/12/20కి ఆర్డర్ ఇచ్చింది. సో, పెన్షనరీ బెనిఫిట్ గురించి ఈ కింది విషయాలు చెప్పిందన్నది ఆర్డర్. సో, ఈ ఆర్డర్‌లో వాళ్ళకి కూడా ఏం చెప్పారంటే 17/2018 వరకున్న డీఏ మీద కలిపేసి బేసిక్‌లో 7.5% మాత్రమే ఫిట్‌మెంట్ ఇమ్మన్నారు. అలానే కొన్ని పాయింట్స్ మినిమమ్ పెన్షన్ 9,500 ఇమ్మన్నారు. మినిమమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఫ్యామిలీ పెన్షనర్ కూడా 9,500 ఇవ్వాలి. విత్ నో డీఏ ఉండదు అన్నట్టు చెప్పారనమాట. అయితే తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇక్కడ ఏం చెప్తుంది జీవోలో సెకండ్ కేస్‌లో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. పీ రివ్యూ కమిషను 7% ఇమ్మన్నా 30% మేమిచ్చాం. కాకపోతే అదే మేము ఆహ్, స్ పెన్షనర్స్‌కి కూడా 30% ఇస్తున్నాం ఇన్‌స్టెడ్ ఆఫ్ 7.5%. 7.5 బదులు 30% ఇస్తున్నామని చెప్తున్నారు. సో, ఇక్కడ ఫోర్త్ పాయింట్‌లో ఏం చెప్తున్నారు? టూ 17/2018కి ఉన్న డీఏ ఎంతైతే ఉందో 30.392 దాన్ని కలుపుకొని 30% ఫిట్‌మెంట్ ఇచ్చారు. అది న్యూ కన్సాలిడేట్ బేసిక్ పెన్షన్ లేకుంటే రివైజ్డ్ కన్సాలిడేట్ బేసిక్ ఫ్యామిలీ పెన్షన్ లాగా ఇస్తామని చెప్పారు. సో, రివైజ్డ్ ఫ్యామిలీ పెన్షన్ పెయిడ్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ జూన్ అంటే జూన్ అంటే జూలై సాలరీ నుంచి వస్తుంది. సో, 1/4/20 నుంచి 31/5/21 వరకు 36 మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ ఇస్తామని చెప్పారు. సో, అలా గాకుండా ఇదే గాకుండా ఇంగ వేరే స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది గూడా అంటే మనకు అవసరమైన పాయింట్‌ని బట్టి అవి చదువుకుంటే తెలుస్తుంది. నేను ఈ జీవో చెప్పడానికి కారణం ఏందంటే, అలానే ఎవలైతే రెగ్యులర్ ఎంప్లాయ్‌కి స్పెసిఫిక్‌గా జీవో ఉంటుందో పాయింట్ బై పాయింట్ అలానే పెన్షనర్‌కి కూడా ఉంటుంది అని చెప్పడానికి. సో, ఇదండి ఇక బేసిక్ జీవో. అది పూర్తిగా నేను చెప్పలేదు. ఎవరైనా కావాలంటే నాకు కామెంట్‌లో పెట్టండి. నేను జీవో లింక్, కాపీ లింక్ షేర్ చేస్తాను. సో, ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్టే ట్యూన్. థాంక్ యూ వెరీ మచ్.